హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టోనీ ఆల్ గేంజర్. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రీ ఫైర్ మ్యాచ్ అయితే ఆడబోతున్నాం. ఇది మా ఫోన్ కాదన్నమాట, నా దగ్గర ఇదే ఉన్నదన్నమాట. మరి తర్వాత మా సామ్సంగ్లో వచ్చేసి వేరే గేమ్స్ ఉంటాయి. ఇట్లా వేరే గేమ్స్, అట్లా వేరే గేమ్స్. వీటిల్లో కూడా డెవలప్ చేయాలన్నమాట. లెవెల్ 6 వరకు రావాలి. కొంచెం ఫోన్ తగ్గించాను అండి. ఓకే, క్లిక్ అయితే నొక్కేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఎలాంటిగా ఒక తీసుకోండి, వాల్స్లోకి వెళ్ళి ఎలా పెట్టేసినట్టు పెట్టేసి అసలు మీకు ఈ డ్రెస్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు అన్నమాట. సూపర్ ఉంటుంది. అసలు కరెక్ట్గా సరిపోతుంది. షూస్ అలాగే ఇది లేకూడదు, పాతది పెట్టాలి. ఇట్లా అయితే పరిగెట్టినప్పుడు భలే ఆ కాపీ ఎగురుతుంది. మీకు రిఫరెన్స్ ఒక్కసారి ఆన్ చేసుకుని చూడండి, ఇంకేంటో తెలుస్తుంది. సత్తా ఫ్రెండ్స్, నాకు మాత్రం సూపర్ అనిపిస్తుంది. అమ్మండి దగ్గరికి మనం దిగిపోయిన తర్వాత ఏం చేస్తే బాగా వర్క్ ఈసారి మన అప్డేట్లు అన్నీ ఫ్రెండ్స్ అన్నమాట. చూడండి ఒకసారి ఎంతలో ఉందో, చుట్టూరు డిజర్ట్ అన్నమాట. మొత్తం ఈ నుంచి చూపించాను చూడండి. కొత్తగా ఏడైనా టెంపుల్ దగ్గరికి మనం వెళ్దాం. దానికైనా ముందు ఇక్కడ చూపించాలని నేను ఇక్కడ వచ్చేసి లేకపోతే నేను దిగేవాడినే కాదు ఫ్రెండ్స్. మీరు ఇటు సైడ్ దిగాలన్నమాట. నేను ఇటు సైడ్ దిగాను పొరపాటుని. మీరు ఇక్కడికి రావాలన్నమాట. ఇది చిన్న సీక్రెట్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ మీరు గ్లోబల్ ఒకటి వేసుకోవాలి. రెండో గ్లోబల్ మీరు నాకు అవ్వట్లేదు ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేయండి ఎలా అవుతుందో. ఇక్కడ వేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళాలి. నాకు ఫుల్ గ్లోబల్ చేయబట్టి అరే నాకు హెల్త్ అవ్వాలిగా ఫ్రెండ్స్. ఇది ఎవడో ఉన్నాడని ఇంకో మన దగ్గరే ఉన్నాడు ఫ్రెండ్స్. గమ్ముని ఏదో ఒకటి కలిసి చేసుకోవాలి. చూసేసాను ఫ్రెండ్స్. వాడికి చూడలేదు, అసలు చూస్తేనే కదా వాడు తెలిసేది. అలాగే మీకు చెప్పుకున్నట్లయితే చిన్న సీక్రెట్ థింగ్ అయితే వచ్చింది. మీరు ఇది ఎక్కాలన్నమాట. ఎక్కిన తర్వాత అవుతుంది ఇది. దానికి ఈజీ ట్రిక్ కూడా ఒకటి ఉన్నది. ఎలా ఎక్కుతారు ఫ్రెండ్స్ నాకు గుర్తులేదు. లాస్ట్ టైం అప్డేట్లో గ్లిచ్ అయితే ఉండిపోయింది. ఆ గ్లిచ్ వర్క్ అవుతుంది, ఇప్పుడు వరకు వర్క్ అవుతుందంట. నేను విన్నాం కదా ఫ్రెండ్స్. లాస్ట్ టైం నేను వండర్ల్యాండ్లో బాగా ఇదే వాడేవాడిని. అప్పుడు అందుకే నేను హెడ్ షాట్లు బాగా వేస్తాను అన్నమాట. ఎలా నేర్చుకున్నాను. ఇది కొంచెం పైకి ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనది ఇప్పుడు అవుతుంది అన్నమాట. మీరు ఫస్ట్ ఇవి షేప్లోకి ఎక్కాలి.
అంటే మీరు ముందు ఇది ఉంటుంది కదా, ఇది ఆన్ చేసుకుని మీరు ఎక్కొచ్చు, అప్పుడు అవుతుంది. అవునండి, ఎక్కేసాను. దాని తర్వాత ఇది ఎక్కాలి. అబ్బా, నా దగ్గర ఎక్కువ గ్లో వాల్స్ లేవు ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం పైకి ఎక్కాలన్నమాట. ఇది ఒక సీక్రెట్ ప్లేస్ ఇన్ ది వరల్డ్ అన్నమాట. అసలు ఎవ్వరికీ తెలీదు ఈ సీక్రెట్ ప్లేస్. మనము ఇది ఆన్ చేసుకోవాలి. పడది ఫ్రెండ్స్, కోబ్రాగా ఫ్రెండ్స్. తర్వాత చూపుతాను. ఆడబిలిటీ వాడండి, ఇంకా చాలు. మీరు ఆడబిలిటీ సూపర్ ఉంటుంది అన్నమాట. చెప్పుకోవడానంత బాగుంటుంది. సర్లే కానీ ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఇంకోటి చూపిస్తాను చూడండి ట్రిక్. ఈ ట్రిక్తో మీరు ఎవరినైనా ఆడెక్కడ చెప్తాడో వాడికి తెలియదు. ఫస్ట్ మీరు డ్రోన్ ఎగరేయాలన్నమాట. మన డ్రోన్ని మనమే కాల్చుకోవాలి. ఇల్లైతే చేసేయాలి. దాని తర్వాత మీరు గ్లో వాల్స్ అయితే వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకరిని కిల్ వేస్తే నాకు గ్లో వాల్ వస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు కిల్ ముఖ్యం కాదు, మీకు చూపిందామని వీడియో అయితే చేస్తున్నాను. ఇది ఎక్కాలి, అది కూడా స్కోర్ అబిలిటీ ఉంటుంది కదా, అది ఆన్ చేసుకుని ఎక్కాలి. అది ఎగిరిపోయింది. నా దగ్గరకు ఒకడు వస్తాడన్నమాట. ఇప్పుడు ఆడి కోసం సిద్ధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు అడిగి తెలిసిపోయి ఉంటుంది నేను ఎక్కడ ఉన్నానని. ఇక్కడ ఎవరిదో వీడికి కూడా మంచి అబిలిటీ అన్నమాట. ఈ అబిలిటీతో కూడా చేయొచ్చు. ఫస్ట్ మనం ఇది వేసుకుని ఇది వర్క్ అయ్యేంత వరకు మనకి ఒక స్కిల్ యాక్టివేట్గా ఉంటుంది అన్నమాట. ఈ బ్రోక్ ఏంటంటే అన్నది కాబట్టి నేను అన్నీ వేస్తాను. వేసిన తర్వాత చూద్దాం. కరెక్ట్గా వేయాలి ఫ్రెండ్స్. మిడిల్లోకి ఇంత చాలు ఫ్రెండ్స్. ఇంకా మీరు ఇది ఎక్కేయచ్చు. కాకపోతే ఎవడో నన్ను హర్ట్ అయితే చేశాడు. అయితే వచ్చింది. ఏదైనా మంచి కిక్స్ వచ్చినాయి. ఇది ఎవరో కానీ మంచిగా దొరికేసింది దీనికి. ఇదైతే మీరు పెట్టుకుని ఇక్కడ పెట్టుకోవాలి. నాకు కావాల్సింది మాత్రం దొరికేసింది ఫ్రెండ్స్. ఇలా కూడా ఎక్కొచ్చు అన్నమాట. ఇది ఒక చిన్న ట్రిక్ అన్నమాట. ఇది ఎక్కేయచ్చు మీరు. అది ఎక్కాలంటే కొంచెం హార్డే ఫ్రెండ్స్. కాబట్టి మనము గ్లో వాల్స్ వేసుకోవాలి అన్నమాట. దీంట్లో గ్లో వాల్ పెట్టాను అంతే ఫ్రెండ్స్. అది ఎక్కేయాలి. ఫస్ట్ ఇది ఎక్కాలి. తర్వాత ఇది యాక్టివేట్ చేసుకుని ఒక్కొక్క దానిపై అది ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఈయన ఇలా దోకిని ఉన్నారంటే ఎవరికి కనిపించరు అన్నమాట. ఎలా ఉన్నారంటే అలా ముందర వచ్చే వాళ్ళకి కనిపిస్తాం. కాబట్టి మనం ఇంకోటి అయితే తీసుకోవాలి. ఆ షెల్టర్ ఉంది కదా, ఆ షెల్టర్ దగ్గరికి మనం ఇప్పుడైతే వెళ్ళాలి. అది వెళ్ళడం అంత కష్టమేం కాదు. సేమ్ ట్రిక్ ఉపయోగించాలన్నమాట. కాకపోతే ఇటువైపు పెట్టుకోవాలి గ్లో వాల్స్. అదొకటే మైనస్ అన్నమాట. కాబట్టి ఇది మనం ఎనిమిస్ ఇది మాత్రం మీకు ఈ
ఈ ట్రిక్ చెప్పవచ్చు. ఫస్ట్ మీరు ఎక్కిన డైనమైట్ ఆన్ చేసుకుని అది పేల్చేయండి. దాని తర్వాత అక్కడే మీరు వేసిన చోటే ఒక బాంబుని అయితే వేసేయండి. బాంబు వేసిన తర్వాత ఒక మెడిసిన్ అయితే వేసుకోండి. మీ హెల్త్ అయితే నింపుకోండి. లోవాలి అది మీరే తీసుకోవచ్చు అసలు ఏమవుతుందో. దాని తర్వాత ఇదైతే ఆన్ చేసుకుని అడుగు మీరు వాడికి ఏం తగలదు. దాని తర్వాత పారిపోతాడు. ఇప్పుడు స్కోప్ అని చెప్పి అన్ని డైరెక్ట్గా ఆడు మొహం మీద కొట్టకుండా పెర్రలు మీద కొట్టండి గొద్దురు. కొట్టిన తర్వాత మీరు వాడి దగ్గర ఉన్న మీరు ఒక కత్తిలాత తీసుకోవాలి. వీడిది మాత్రం బెల్ల పనిచేస్తా ఫ్రెండ్స్. అందుకే నేను ఎప్పుడు చూసినా వీడిదే వాడుతాను స్కిల్. దాని తర్వాత దాన్ని పగల కొట్టాలి. అప్పుడు మీకు కొన్ని థింగ్స్ అయితే వస్తాయి. దాని తర్వాత మీరు ఒక్కసారి కోర్ దగ్గరికి వెళ్ళి సగం డిఫ్యూజ్ చేయండి. అలా పొగొచ్చిన తర్వాత ఒక డైనమైట్ కూడా వేసుకోండి. తర్వాత మీరు ఎలా ఉంటుంది కదా హెల్త్ ఏమంటారు ఫ్రెండ్స్, ఎలా వేసుకుని మీరు డిగింగ్ దగ్గరికి వెళ్ళి డిగింగ్ చేసుకోవాలి అని అదే నా ముందే ఉంది. దాని తర్వాత ఫాస్ట్ రన్ ఎబిలిటీ వాడేసి నేను ఇది తీసుకున్నాను. దీంట్లో ప్లస్ నొక్కి మీకు 2 అయితే ఉంటుంది. దాంట్లో ఫస్ట్ వచ్చేసి సెలెక్ట్ చేసేసుకోండి. దాని తర్వాత మీ దగ్గర వాడికి ఎలా మార్క్ అయితే వస్తుంది అన్నమాట. వాడికి అయితే తెలియదు. దాని తర్వాత వాడు మార్క్ దగ్గర ఎక్కువ కత్తి వాడండి. దాని తర్వాత వాడికి 100+ వచ్చేసి తగ్గుతుంది. అలా మీరు ఇలా కత్తితో ఎవరినైనా సింపుల్గా వచ్చేసి చంపేయచ్చు అన్నమాట. అంటే ఇది ఐరన్ అవుతుంది. ఐరన్ వల్ల ఎవరైనా అయిపోతారు. సెకండ్ మ్యాక్సిమం అంటే ఉంటాడు కదా, వాడు వచ్చేసి మీరు పెట్టుకుని మీ ఆర్మర్ని వచ్చేసి క్విక్ చేసుకోండి. ఇరిగిపోయేలా ఏదైనా హెల్మెట్ కానీ అలాంటిది కొంచెమైనా తగ్గిందనుకోండి, అప్పుడు మీరు వచ్చేసి హెల్త్ అయితే వేసుకోవాలన్నమాట. అర్థమైందా? ఇక్కడ మనకు వచ్చేసి 2 ఉన్నారు. వాళ్ళకి ట్రిక్లు తెలీదు. వీళ్ళిద్దరేంటి ఫ్రెండ్స్ చూసారా, 1 షాట్కి అయితే అయిపోయారు. ఇప్పుడు మనం పైకి అయితే వెళ్దాం. హెల్త్ అయితే ఆన్ చేసుకుని ఇప్పుడు మనం వెళ్ళే దిక్కుకి మార్క్ చేసుకోవాలన్నమాట. అది ఇప్పుడు ఫ్రెండ్స్ అలా వేసుకుని మీరు ఇదైతే క్లిక్ చేయండి. దాని తర్వాత అది అవుట్ అవుతుంది కదా, అప్పుడు అక్కడే బ్లాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఇంకో పవర్ అయితే ఆన్ అవుతుంది. అప్పుడు సూపర్ అదేదో ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదైతే వాడండి. దాని తర్వాత ఒక ఎలాంటి కాయిన్ అయితే తీసుకుని మీరు స్పీడ్గా ఏదో ఒక ఇలా టవర్స్ ఉంటాయి కదా, వీటిని ఎక్కి వీటి మధ్యలో అయితే ఉండండి. ఇప్పుడు గన్న తీసుకుని 2-3 టైమ్స్ అలా అయిన తర్వాత మీరు ఈ అబిలిటీ పెట్టుకుని ఆన్ చేసుకుని అప్పుడు మీరు చూడొచ్చు అసలైన మ్యాజిక్. అసలైన మ్యాజిక్ అవుతుంది. అది బూమ్ బండ్ బ్లాస్ట్ అయిపోయే వరకు ఉండండి. అయిపోయిందా? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 6 kills అవుతున్నా మనకి ఇది వచ్చేసి ఈ ట్రిక్ వచ్చేసి అవుతుంది. దాని తర్వాత ఇటు వెళ్ళిపోండి. దాని తర్వాత ఒక్కసారి మీ కత్తి తీసుకుని
కిందకి అలా జంప్ చేసి కొట్టండి. అప్పుడు మీ హెల్త్ తగ్గితే అవదన్నమాట, తగ్గకుండా ఉంటే అవుతుంది. దాని తర్వాత మీరు జూన్ దాటి ఇలా ఒక దిక్కుకి అయితే రాండి. నేను ఒక ప్లేస్కి అయితే వచ్చాను. దాని తర్వాత మళ్ళీ మీ ఎబిలిటీ ఆన్ అయితే ఆన్ చేసుకోవాలి. దాని తర్వాత అది ఇది ఒకరిని అయితే చంపేసింది. మార్క్ అది పెట్టాను అన్నాను, మనకొద్దు ఫ్రెండ్స్ అలాంటివన్నీ. దాని తర్వాత మీరు ఒక బండి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మీరు చెప్పాను